హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశికి ప్రతి ఒక్కరు ఇంట్లో నైవేద్యంగా పెట్టే పేలాల పిండి తయారు చేసి చూపిస్తాను. ఈ పిండిని జొన్నలతో చేస్తారు, మొక్కజొన్నలతో కూడా చేస్తారు. నేను మొక్కజొన్నలతో చేసి చూపిస్తాను. స్టవ్ పైన మందపాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసి అరకప్పు వరకు మొక్కజొన్నల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఇవి కలుపుతూ ఉంటుంటే ఇవి పాపింగ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా గిన్నెని కలుపుతూ ఉంటే ఇవి పాపింగ్ అవుతాయి. ఇలా అన్ని పాపింగ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి సగం వరకు వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోండి. కొంచెం పిండిని జార్లోనే ఉంచి అందులో ఏ కప్పుతో అయితే మొక్కజొన్నలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడిని కానీ తురుముకున్న బెల్లం కానీ వేసుకుని ఫ్లేవర్ కోసం 3 యాలకులను కూడా వేసి మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన బెల్లం మిశ్రమాన్ని పిండిలోకి వేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. అంతేనండి, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పేలాల పిండి నైవేద్యం రెడీ అయ్యింది. మీకు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పును కూడా నేతిలో ఫ్రై చేసైనా వేసుకోవచ్చు. పుట్నాల పప్పుని కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. కానీ స్వామివారికి ప్రసాదంలో పేలాల పిండి బెల్లం యాలకులతో మాత్రమే చేస్తారండి. నేను అదే ప్రాసెస్లో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.